ఓం నారాయణ ఆదినారాయణ. పీఠం పైన దీపారాధనలు, అలంకరణ, అభయహస్తము, స్వామివారి మూల స్వరూపము, ఈ పక్కన మహాగణపతి, దీపారాధన. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వాన్ని తెలుసుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యము జావబోసే ఒక సేవకుడు ఉండేవారు. ఆయన ప్రతినిత్యం జావబోస్తూ ఉండేవారు. ఒక సందర్భంలో ఆయన గొలగమూడి కోనేరు దగ్గర చేపలు పట్టేవారు. లోకాభిరామాయణం, పరనింద ఇవన్నీ ఈయన వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి జావబోబోయారు, అంటే జావ పోసి ఇవ్వబోయాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఏం చెప్పారు? అయ్యా, ఈరోజు నుంచి నీవు నాకు జావబోయొద్దయ్యా అన్నారు. ఎందుకంటే మనము పవిత్రమైన పరమాత్ముడి సన్నిధిలో ఉన్నప్పుడు, మనము ఆ పవిత్రమైన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఆ పరమాత్ముడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది ఉండి కూడా మనము మన యొక్క ప్రాపంచిక కర్మలు, ప్రాబద్ధ కర్మలు వెంటాడుతూ ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ పరమాత్ముడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు మనకి సేవ ఇచ్చారు. ఆ సేవ ఏంటి? జావ పోయటం. ఆ జావ ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దానికి కట్టుబడి ఉండి ఎప్పుడైనా ఆయన ఏ సేవ ఇస్తారో అనేది మనం ఎదురు చూస్తూ ఉండాలి. అలాగే అతను ఏం చేశాడు? వెళ్ళి ఇంకా టైం ఉందిలే, జావ పోసే టైం ఉందని చెప్పి గొలగమూడిలో స్వామివారు ఉన్న రోజుల్లోనే గొలగమూడి కోనేరు దగ్గర చేపలు పట్టేవారు. ఇట్లాగే రాజకీయ నిందలు, పరనిందలు ఇవన్నీ ఈయనొచ్చేవాడు. అప్పుడు స్వామివారు అన్నారు, అయ్యో నువ్వు మనుషుల్లో పోయి వచ్చావయ్యా, ఇలాంటి జావ నాకొద్దు అన్నారు. అనగానే అతనికి ఏమీ అర్థం కాక నిష్ఠే చూస్తున్నాడు. అందుకని ఎవరైనా సరే పరమాత్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు అలాంటి సేవ ఇచ్చినప్పుడు దాన్ని నిలుపుకోలేకపోవటం ఆ యొక్క సేవకుని యొక్క పొరపాటు. అట్లాగే మనం దేవాలయంకి వెళ్ళినా, మరి భగవాన్ వెంకటేశ్వర స్వామి ఆశ్రమాలకు వచ్చినా కూడా మనం ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేయకుండా సమయం అంతా ఆ పరమాత్ముడి స్వరూపుడు భగవాన్ వెంకటేశ్వర స్వామి వారిని యొక్క నామ సంకీర్తన కానీ, అట్లాగే విశిష్ట సత్సంగంలో కానీ పాల్గొని మనం ముందరికి వెళ్ళాలి. అందుకనే నేను ఒక వివరణ ఇస్తాను. చూడండి, భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు అతనికి అంత సేవ ఇచ్చారు. అట్లాగే మనం వండుకున్న పాత్రలు ఉంటాయి కదా, అన్నము కూర వండుకున్న పాత్రలు. ఆ పాత్రలు వండుకుని రాత్రి తినేస్తాము. అట్లాగే వాటిని బయట కడుక్కుని లోన కడుక్కోకుండా మళ్ళీ అదే పాత్రలో వండుకుని మనం తింటామా? వండుకుని తినలేం కదా. అట్లాగే మనము భక్తులుగా, సేవకులుగా వచ్చి ఇక్కడ మనం బొట్లు పెట్టుకుని చక్కగా రెడీ చేస్తే కాదు. ఎందుకంటే ఆ పాత్రలు బయట శుభ్రం చేస్తే పనికిరావు. లోన్ శుభ్రం చేసుకుని తేనే మళ్ళీ వంట చేసుకోవడం పనికి వస్తాయి. అట్లాగే ఆత్మశుద్ధి ఉండాలి, శరీర శుద్ధి ఉండాలి, వాక్ శుద్ధి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ పరమాత్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవలోనైనా, అట్లాగే స్వామివారి యొక్క అనుగ్రహంలోనైనా, అట్లాగే స్వామివారి యొక్క రక్షణలోనైనా ఉంటాం. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ సేవకుల్లాగా చేయొద్దు. అట్లాగే ఈ పాత్రలు కడుక్కోకుండా ఎట్లా వంట చేసుకోమో అట్లాగే అలాంటి స్థితికి మనం వెళ్లకుండా భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తలంపుల్లో నామము నియమంగా చేద్దాం.
అట్లాగే స్వామివారికి ఇష్టమైన అన్నదాన కార్యక్రమం చేద్దాం. అట్లాగే స్వామివారి ప్రీతికరమైన దారాన్ని విభూదిని అందరికి ఇద్దాం. ఓం నారాయణ ఆదినారాయణ. అట్లాగే సంగం జాగర్లముడి అభయ వైకుంఠాసనంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి అది స్వామివారి యొక్క దివ్య అనుగ్రహంతో ప్రతి శనివారం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి యొక్క అనుగ్రహంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఒకటే మేము చెప్పేది, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ముందర మీరు నమ్మకంతో వచ్చి ఆ నమ్మకంతో ప్రదక్షిణాలు చేసి మీ యొక్క సమస్యని ఆయనకే చెప్పుకోండి. నేరుగా ఆయన చెప్పుకుంటే ఆయనే భగవాన్ వెంకటేశ్వర మీ యొక్క అనుగ్రహిస్తారు. అది తెలుసుకుని మీరు స్వామివారి యొక్క తలంపుల్లో ఉండండి. ఆ సేవకుల్లాగా మనం తప్పు చేయొద్దు. ఇది మనందరికీ స్వామివారు ఒక పాఠం నేర్పారని మనం అందరం అనుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగర్లమూడి. తెనాలి నుండి సంగం జాగర్లమూడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగం జాగర్లమూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమంలో ప్రతినిత్యము ప్రతి శనివారము హోమము, స్వామివారి పూజా కార్యక్రమం అనంతరం మీకు వీడియో పెడుతున్నాను. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.